ఒకటే చెప్పాలనుకుంటున్నా, అప్పు లేనివాడు ధనవంతుడు. నా దృష్టిలోనే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరిని అడిగినా అదే చెప్తారు. సంతోషంగా వచ్చిన కూలి డబ్బులైనా అప్పు చేయకుండా పనికెళ్ళిన రోజు తిన్నప్పుడు, పనికెళ్ళిన రోజు పస్తు పడుకున్నా తప్పు లేదు. పడుకోండి, తప్పేం లేదు. అప్పు అప్పుగానే ఉండిపోతుంది. అప్పు పెరిగిద్దే కానీ ఏ రోజు తగ్గుముఖం పట్టదు. కాబట్టి అప్పు చేయకండి దయచేసి. అప్పు చేయగలిగితే చేయాలి అనుకుంటే అది మీ స్తోమత ఎంత అని ఆలోచించి అప్పు చేయండి. అప్పు చేయందే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ ముందుకెళ్ళలేదు. కానీ దాన్ని మనం మొయ్యగలుగుతామా నెత్తి మీద అనేది ఒక్కటి మాత్రం మర్చిపోకండి. మొయ్యగలిగినంత వరకే పెట్టుకోండి. ఏదో గుడ్డి ధైర్యంతో నేను చేయగలుగుతాను, నేను కట్టగలుగుతాను, నేను చెందగలుగుతాను ముందుకు మాత్రం దయచేసి స్టెప్ వేయకండి. ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ చేయకండి. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ చేయకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పటికైనా కిందకు ముంచేసిద్దే కానీ పైకి ఎప్పుడూ లేగదు. కాన్ఫిడెన్స్ మిమ్మల్ని స్ట్రాంగ్గా నిలబెట్టింది, కింద పడేయదు. దయచేసి ఇది జెన్యూన్గా నేను లైఫ్ నడుస్తున్న దాన్ని బట్టి నేను వాలంటరీ 5 years చేశా. 5 yearsలో క్యాస్ట్ చేశా, క్యాస్ట్ కాగితాలు చేస్తా. ఫ్యామిలీ పర్పస్ మీద ఫ్యామిలీ మీద ఒక పేపర్ వస్తుంది, బాండింగ్, అది పేరు గుర్తురావట్లా. అది ఏదన్నా ఫ్యామిలీ పర్పస్ మీద ఇంతమంది ఉంటున్నారు అందులో సభ్యురాలని చెప్పని ఒక ఫ్యామిలీ పేపర్ చేస్తా, డెత్ సర్టిఫికేట్ చేస్తా, బర్త్ సర్టిఫికేట్ చేస్తా, ఆధార్ కార్డులు చేస్తా, మ్యారేజ్ సర్టిఫికేట్ చేస్తా. మొత్తం A to Z నేనే చూసుకుంటాను. ఇవన్నీ చేసేదాన్ని, ప్లస్ వాలంటరీ చేసేదాన్ని, మళ్ళీ అదర్వైజ్ ఇంకోటి జన్స్వార్ దాంట్లో చేసేదాన్ని. 3 jobs చేసేదాన్ని. ఈరోజు ఒక కొట్టు మాత్రమే అయిపోయింది. కానీ అప్పుడు అలాగుండేది, ఇప్పుడు ఇలా ఉంది. కానీ ఇలా మాత్రం ఎప్పుడు రాకూడదనే చూసుకోండి. సేఫ్గా ఉండండి, సేఫ్గా ఆలోచించండి, కాన్ఫిడెన్స్గా ఉండండి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ యాడ్ చేసుకోకండి. అన్ని జాబ్ చేసేటప్పుడు ఏం తెలియలేదు, కానీ ఈరోజు ఒక కొట్టు మీద రన్నింగ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. జీవితం అంటే తెలియని రోజు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేశాను. జీవితం అంటే తెలిసే రోజు ఒక్క రూపాయి కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసుకున్నాను. అలా మీరెవరూ చేసుకోకూడదని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది ఎక్కడో కాపీ కొట్టి నన్ను ఏదో వ్యూస్ పెంచుతారని ఏ ఉద్దేశం కాదు. తప్పుగా కామెంట్ చేయకండి ప్లీజ్ దయచేసి. మ్యారేజ్ అయిన వాళ్ళం, మాకు ఒక ఫ్యామిలీ ఉంది. మీలో ఎవరైనా ఇలాగా రాంగ్ స్టెప్ వేసేవాళ్ళు ఒక్కళ్ళన్నా మారిద్ది, లైఫ్ మార్చుకుంటారు అనే ఒక చిన్న హోప్తోనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ ప్రమోట్ చేయండి, ప్రమోషన్ వీడియోస్ వచ్చేటట్టు ప్లీజ్ నన్ను ఫాలో చేయండి. ప్రమోషన్ వీడియోస్ కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. అప్పట్లో ఉండే కాదు కాబట్టి ఇప్పుడు ఉంటుంది కాబట్టి ప్లీజ్ ప్రమోషన్ వీడియోకి నన్ను ప్రమోట్ చేసేటట్టు మీరు ఫాలో చేయండి, మీరు బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు నాతో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.